సనాతన ధర్మ పరిరక్షణ అలయన్స్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు సూర్యాపేటలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు చంద్రారెడ్డి గారు, పెద్దలు జుట్టుకొండ సత్యనారాయణ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగు లింగయ్య యాదవ్ గారు, మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వెంకటనారాయణ గౌడ్ గారు, మాజీ గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్ గౌడ్ గారు, మోసెట్ శ్రీనివాస్ గారు, కార్యక్రమంలో భాగస్వాములైన సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తున్న స్వామీజీలు, గురువులు అందరికీ, కార్యక్రమం హాజరైన పూర్వ ప్రముఖులందరికీ, సోదరిమణులందరికీ నా నమస్కారాలు. సార్, ధర్మానికి సంబంధించి ఒక్కొక్క సమాజంలో ఒక్కొక్క సందర్భంలో ఒక విధమైన ధర్మాన్ని పాటిస్తుంటుంది మానవ సమాజం. సరే, మానవ సమాజం మొదలైంది ఎప్పుడు అని అంటే, మొన్నటి వరకు ఉన్న లెక్కలు వేరున్నాయి. ఈ మధ్య కాలంలో రాముడికి సంబంధించి ఇప్పటిదాకా మనం అనుకుంది 5-6 లక్షల సంవత్సరాల క్రితమని. ఈ మధ్యకాలంలో రామసేతు నిర్మాణమై 17 లక్షల సంవత్సరాలు అయింది అని చెప్పి విన్నాం ఈ మధ్యలో. మనం ఎప్పుడు మొదలైనా మానవ సమాజం మనకి ఇప్పటికీ ఊహలో ఉండి ఆధారాలు లభ్యమై ఉన్న భారతీయ సమాజం మనం రాముడితోనే లెక్క వేసుకుంటున్నాం. సరే, ఆదిశంకరుడిది ఎప్పుడు అనేది దానికి తేదీలు అవి లేకపోయినా, ఆదిదేవుడిగా శంకరుని అనుకున్నప్పటికి కూడా రాముడు రాజుగా రాజ్యం చేసింది 6 లక్షల సంవత్సరాలని అనుకున్నాం, 17 అనుకుంటున్నాం, ఏమైనా కానీ. అంటే సమాజం ఒక క్రమ పద్ధతిలో ఉండటానికి, ధర్మ పద్ధతిలో ఉండటానికి ఒక నియంత్రణ చేసే వ్యవస్థ అవసరమని, అది వీలైనంత మేరకు మనుషులు స్వీయ నియంత్రణే చేసుకోవాలని, ధర్మం పాటించడం విధిగా ప్రతి ఒక్కరూ వాలంటరీగా చేసుకోవాల్సిన విషయమని, అట్లా చేయని వాళ్ళు ఉన్నప్పుడు రాజ్యం వాటిని నియంత్రించాలని, దాని కొరకు రాజ్యానికి కూడా కొన్ని పరిమితులు పెట్టుకొని సమాజాలు నడుస్తూ వస్తున్నాయి. కాలాన్ని బట్టి కొన్ని విలువలు మారుతున్నాయి. ఒకప్పుడు మంచి అనుకున్నది ఇంకొక సందర్భంలో అది వదిలేయాల్సింది అని చెప్పి మళ్ళీ సమాజమే నిర్ణయించుకుంటుంది. ఈ రకంగా సమాజం కాలాన్ని బట్టి మారుతూ వస్తున్నాయి. సరే, ఏది ఎట్లా ఉన్నా సమాజాన్ని నడపడానికి ఒక నియమిత పద్ధతుల్లో ఉంచడానికి తప్పకుండా మనుషులకి కొన్ని సాంప్రదాయాల్ని, కొన్ని ఆచారాలని, కొన్ని వ్యవహారాలని నిర్ణయించుకున్న సమాజం భారతీయ సమాజం. సరే, ఆ తర్వాత చాలా వచ్చినాయి. మనం హిందూ ధర్మాన్ని ఏదైతే తెలుసుకుంటున్నామో దీనికి ఒక తారీఖు ఏం లేదు. ఎప్పుడు నిర్ణయించినారు, ఎవరు నిర్ణయించినారు దానికి తారీఖు ఏం లేదు. సమాజ గమనంలో కొన్ని విలువల్ని జోడించుకుంటూ ఒక మంచి మానవ సమాజం
అని చెప్పి అనుకునే పద్ధతుల్లో ఈ సమాజం, భారతీయ సమాజం నిర్మాణం అవుతూ వచ్చింది. మిగతా వాటి అన్నిటికీ తారీఖులు ఉన్నాయి, కొత్తగా వచ్చిన వాటికి. మనం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసినప్పుడు వస్తున్న వింత వింత పోకడలు, వింత వింత ఆచార వ్యవహారాలు, అవి తాత్కాలికంగా మనుషుల్ని ఆకర్షించిన భారతీయ విలువలే సమాజాన్ని నిలబెట్టడానికి సరైనవైన విషయాన్ని ఇప్పుడు ప్రపంచం అంతా గమనించింది, గుర్తించింది. వాళ్ళ మూలాలు మళ్ళీ వాళ్ళు వెతుక్కునే దశకు పోతున్నాయి వాళ్ళ పాశ్చాత్య సమాజాలన్నీ కూడా. సో తప్పకుండా రాజకీయాలకు అతీతంగా భారతీయ విలువలు ఏదైతే ఉన్నాయో, సమాజాన్ని స్వయం నియంత్రిత విలువలు ఏవైతే ఉన్నాయో, ఈ దేశాన్ని ఒకటిగా ఉంచడంలో, ముందు నడపడంలో అవి ఎప్పటికి కూడా సాటి లేనివని, తిరుగులేనివని అనేక సందర్భాలు నిరూపిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా భారతీయ విలువల్ని కొనసాగించడంలో, మనని ఇంకా ఇతర సమాజాలు చూసి నేర్చుకోవడానికి, అవి కూడా ఇవి అవలంబించడానికి ఉపయోగపడే పద్ధతుల్లో ఇవాళ భారతీయ సమాజం ఎదుర్కొంటున్న అనేక సవాళ్ళని తట్టుకుంటూ మన విలువల్ని, మానవీయ విలువల్ని నిలబెట్టే పద్ధతుల్లో ఇటువంటి వేదికలు, ఇటువంటి కూడికలు, సమావేశాలు ఉపయోగపడాలని, తప్పకుండా ఇవి మాత్రమే ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి ఉపయోగపడుతున్న విషయాన్ని తప్పకుండా మనం అందరం అంగీకరించవలసిన అవసరమే అని చెప్పి భావిస్తూ, మీరంతా పెద్దలు ఉన్నారు, ఇంతకుమించి నేను మాట్లాడడానికి లేదు. తప్పకుండా ఈ సమావేశం దానికి తోడ్పడుతుందని, ఒక మంచి సమాజ నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు.